హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ఇందులో మనము ఫార్ములా యూజ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, when a person sells two similar items, one at a gain of say x% and the other at a loss of x%, then the seller always incurs a loss. ఒక పర్సన్ రెండు సిమిలర్ ఐటమ్స్ ని సెల్ చేసినప్పుడు ఒకదానిపైన x% గెయిన్ తోని ఒకదానిపైన x% లాస్ తోటి చేస్తే గనక ఆ సెల్లర్ కి ఆల్వేస్ లాస్ పర్సెంటేజ్ వస్తుంది. దానికి గనక ఫార్ములా చూసుకున్నట్లయితే x/10 హోల్ స్క్వేర్. ఇందులో x మనం 5% తీసుకున్నాం అనుకో, 5% గెయిన్ తోటి తీసుకుందాము. ఇంకొక x, దానికి కూడా x ఈక్వల్ టు 5% కాబట్టి 5% లాస్ తోటి తీసుకున్నాం. అప్పుడు 5 ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5/10 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని గనక సింప్లిఫై చేస్తే మనకు 0.25 లాస్ పర్సెంటేజ్ వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. when a person bought two similar items, one at a gain of say x% and the other at a loss of x%, then the seller always incurs loss or gain. ఒక పర్సన్ రెండు సిమిలర్ ఐటమ్స్ ని కొన్నప్పుడు ఒకదానిపైన x% గెయిన్ తోటి ఇంకొక ఐటమ్ పైన x% లాస్ తోటి కొన్నప్పుడు అతనికి నో గెయిన్ నో లాస్ వస్తుంది. ఇందులోనేమో రెండు సిమిలర్ ఐటమ్స్ ని అమ్మినప్పుడు మనకు x/10 హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి ఆ పర్సన్ కి ఆల్వేస్ లాస్ వస్తుంది. సెల్ చేసినప్పుడు కొన్నప్పుడేమో నో గెయిన్ ఆర్ నో లాస్ వస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, 2 articles are sold for ₹75,000 each. One there is a gain of 20% and the other there is a gain of 10%. What is the overall gain or loss percent? 2 articles ని అమ్మినప్పుడు ఒక్కొక్క దానికి 75,000, ఒక ఆర్టికల్ పైన 20% గెయిన్, ఇంకొక ఆర్టికల్ పైన 10% గెయిన్ వచ్చినప్పుడు అప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటిదంటే 100 into x plus y plus 2xy by 200 plus x plus y. ఇందులో x అంటే మనకు ఫస్ట్ ఆర్టికల్ పైన 20% గెయిన్ తీసుకోవాలి, ఇంకొక ఆర్టికల్ పైన 10% గెయిన్ తీసుకున్నాం, దీన్ని y అనుకోవాలి. అప్పుడు ఈ x ప్లస్ y ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 20 plus 10, 100 into 20 plus 10, 2 into x into y అంటే 20 into 10 by 200 plus x అంటే 20, y అంటే 10. వీటిని సమ్ చేస్తే న్యూమరేటర్ ఏమో 3,400 వస్తుంది, డినామినేటర్ ఏమో 230 వస్తుంది. వీటిని గనక క్యాన్సలేషన్ చేస్తే మనకు 14.78% ప్రాఫిట్ వస్తుంది. అదే విధంగా దీనికి సిమిలర్ గా ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఫోర్త్ ఎగ్జాంపుల్, a man bought 2 houses for 2.5 lakhs each. He sold one at 25% and the other at 50% profit. Then find his overall profit or loss. దీనికి మనం కొన్నప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటిదంటే x plus y/2. ఒక ఆర్టికల్ ని మనం కొన్నప్పుడు రెండు సిమిలర్ హౌసెస్ ని మనం కొన్నప్పుడు ఒక్కొక్క హౌస్ పైన 2.5 lakh, ఒకదానిపైన ఏమో 25% ప్రాఫిట్ తోటి కొంటాము, ఇంకొక హౌస్ కి 15% ప్రాఫిట్ తోటి కొంటాము. అప్పుడు దీని x, సెకండ్ దానిపైన y అనుకుంటే x plus y/2. ఇందులో x అంటే 25, y అంటే 15. వీటిని ప్లస్ చేసి by 2 చేస్తే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 20% ప్రాఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.